అంతకుముందు మహారాష్ట్రలో చూసాం సార్, ఇప్పుడు బీహార్లో చూస్తూ ఉన్నాం. ఆ మోడల్ను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అమలు చేయగలుగుతుందా? ఈ మోడల్ యొక్క బీహార్ మహారాష్ట్రలోనే కాదు, ఇది నేషనల్ మోడల్. అందుకే మీరు దేశం మొత్తం మీద బీజేపీ మిత్రపక్షాలతో వివరించే స్థలంలో తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మహబూబా ముఫ్తీ నాయకత్వంలో పీడీపీ, మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి చేశారు, బీజేపీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఏంటి పరిస్థితి? బీజేపీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బలమైన పార్టీ, మహబూబా ముఫ్తీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. హర్యానాలో జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఏమైంది? బీజేపీ అలా ఇక్కడ హర్యానాలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. జననాయక జనతా పార్టీ సీట్లు 10 నుంచి 0కు పడిపోయినాయి. మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకున్నారు గతంలో తృణమూల్ కాంగ్రెస్ తో. ఇవాళ ఏమైంది? తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన పోటీగా 77 సీట్లు తెచ్చుకొని అసెంబ్లీలో మేజర్ ప్రతిపక్షమై రేపో మాపో తృణమూల్ కాంగ్రెస్ కూడా గద్దెదించి తామే అధికారంలోకి వస్తామని అనేదాకా వచ్చారు కదా. సో అందువల్ల ఇది మీకు ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ తో 2009 వరకు పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ తో విడిపోయిన బిజు జనతాదళ్తో నవీన్ పట్నాయక్ అప్రకటిత మిత్రపక్షంగా జాతీయ రాజకీయాలు ఉండిపోయాడు. ఇలా ఏమైంది? అక్కడ బిజు జనతాదళ్ మొత్తానికే ఓడించి నవీన్ పట్నాయక్ ని గద్దెదించి ఒరిస్సాలో బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. సో అస్సాం గణ పరిషత్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇలా దాన్ని జూనియర్ పార్ట్నర్ గా మార్చారు. బీజేపీయే ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం గణ పరిషత్ నుంచి కూడా నాయకులు లాక్కున్నారు సర్వమనసు ఉన్న వాళ్ళు. ఆఖరికి ఇలా అస్సాం గణ పరిషత్ బీజేపీతో పొత్తు లేకపోతే అసలు ఉనికి లేని పార్టీకి మారిపోయింది. సో మీకు బెంగాల్ అన్ని రాష్ట్రాల ఉదాహరణలు ఇది, ఇక్కడ అక్కడ కాదు, నాట్ ఇన్ వన్ ప్లేస్. కొన్ని చోట్ల ఇది పూర్తిగా సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ట్రై చేశారు, సక్సెస్ కాలేదు. కానీ ఓవరాల్ గా వాళ్ళ పార్టీ మోడల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో ఇదే పద్ధతి. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుని కొత్త ప్రాంతాలకు కొత్త సెక్షన్లకు విస్తరించాలి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఆ తర్వాత తానే సీనియర్ పార్ట్నర్ కావాలి, మిత్రపక్షాన్ని జూనియర్ పార్ట్నర్ గా మార్చాలి. ఫేజ్ 3లో తామే నాయకత్వంలోకి రావాలి, తామే ముఖ్యమంత్రి కావాలి. ఇందులో వినకపోతే అవసరం వస్తే ఆ పార్టీని చీల్చాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ దే అడాప్ట్. సో ఈ ప్రొసీజర్ లో డిఫరెంట్ ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉంటుంది? సో బట్ యాజ్ ఆఫ్ టుడే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ వాళ్ళ నమ్మకం ఏంటంటే మా చంద్రబాబు నాయుడు బీజేపీని ఎప్పుడు కలుపుకోవాలో ఎప్పుడు వదిలేయాలో బాగా తెలుసు. మిగతా వాళ్ళలాగా కాదు, నితీష్ కుమార్ లాగానో ఉద్ధవ్ ఠాక్రే లాగానో కొంతవరకు అది నిజం. ఎందుకంటే టీడీపీ వివిధ సందర్భాల్లో బీజేపీతో కలిసింది, బీజేపీని వదులుకుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని వెనక్కు పంపించి వాళ్ళని మళ్ళీ జీరో చేసి మళ్ళీ రమ్మంటారు. అందువల్ల ఇప్పుడు మన కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఫార్మాట్ చేస్తాం కొత్త రికార్డింగ్. సో మా చంద్రబాబు నాయుడు ఫార్మాట్ చేస్తుంటాడు, బీజేపీని ఒక దశ పట్టుకొస్తాడు, మళ్ళీ వెనక్కి పంపిస్తాడు, జీరో గురించి మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టుకుంటాడు అని బీజేపీ వారి నమ్మకం. అది ఎంతవరకు సక్సెస్ అనేది మన ఫ్యూచర్ లో కనుక ఇప్పుడు చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే బీజేపీకి మహారాష్ట్ర తరహా బీహార్ తరహా పాలిటిక్స్ నడిపేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకు లేదంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఆ సపోర్ట్ లేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని యాక్సెప్టబుల్ చేస్తే తర్వాత బీజేపీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అని. దానికి ఇతోధికంగా జనసేన టీడీపీ కూడా కష్టపడి సపోర్ట్ చేస్తోంది. హిందుత్వ రాజకీయ పుష్తో బీజేపీ ఐడియాలజీకి సహకరించే పాత్ర నిరంతరం టీడీపీ చేస్తోంది, జనసేన చేస్తోంది. దాని ఫలితాలు ఇప్పుడే రాకపోవచ్చు, కొన్నేళ్ల తర్వాత గ్యారంటీగా వస్తాయి. అది బీజేపీకి అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే నువ్వు వరి విత్తనాలు నాటితే వరే పండుతుంది, గోధుమ విత్తనాలు నాటితే గోధుమలే పండుతుంది. గోధుమ విత్తనాలు నాటి వంకాయలు కాయాలంటే కాయవు కదా. మీరు కాషాయ విత్తనాలు నాటుతున్నారు, కాషాయ పంటే పండుతుంది. మీకు పసుపు పంట ఎందుకు పండుతుంది? దీంట్లో మీరు కుంకుమ విత్తనాలు నాటితే కుంకుమ పురుగు పుడుతుంది, బంతి పువ్వులు ఎందుకు పుడతాయి? మీకు కామన్ సెన్స్ చెప్తారు కదా ఇది.